శుక్రవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం టీయూడబ్ల్యూజే హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల అధ్యక్షులు శిగశంకర్, కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి, గడ్డమీది బాలరాజులు పాల్గొని మాట్లాడారు. శుక్రవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం టీయూడబ్ల్యూజే హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల అధ్యక్షులు శిగశంకర్, కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి, గడ్డమీది బాలరాజులు మాట్లాడుతూ గ్రేటర్ పరిధిలోని వివిధ నియోజకవర్గాలు, మండలాలలో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులను గందరగోళానికి గురి చేస్తూ కొందరు హౌసింగ్ సొసైటీ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా తమ దృష్టికి వస్తుందన్నారు. హౌసింగ్ సొసైటీలో సభ్యులుగా నమోదు అయితేనే ఇళ్ల స్థలాలు వస్తాయని జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు. ఎవరు కూడా ఇలాంటి హౌసింగ్ సొసైటీలకు డబ్బులు చెల్లించవద్దని వారు కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే జర్నలిస్టులు ఇళ్ల స్థలాల విషయంలో స్పష్టమైన వైఖరిని వెల్లడించనున్నదన్నారు. ఈ మేరకు మీడియా అకాడమీ ఆధ్వర్యంలో అన్ని వర్గాల జర్నలిస్టులతో చర్చలు జరిపి అర్హులైన జర్నలిస్టులందరికీ తగిన న్యాయం చేస్తుందని నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా గ్రేటర్ పరిధిలో హౌసింగ్ సొసైటీ పేరిట గత ఏడాది సభ్యత్వం నమోదు చేసి తాజాగా మరోమారు అదే విధమైన గందరగోళానికి తెరలేపారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి జర్నలిస్టుల వద్ద నుంచి దరఖాస్తుకు ₹50 సభ్యత్వ నమోదుకు ₹1000 చొప్పున వసూళ్లకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. జర్నలిస్టులు ఎవరు కూడా తొందరపడవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం నియమ నిబంధనలను వెల్లడించిన వెంటనే తమ సంఘం ఆధ్వర్యంలోనే జర్నలిస్టులతో చర్చించి అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని వారు తెలిపారు. అప్పటి వరకు ఎవరు కూడా నూతనంగా వస్తున్న వారికి డబ్బులు చెల్లించి సభ్యత్వాలను తీసుకోవద్దని శంకర్, శ్రీకాంత్ రెడ్డి, బాలరాజులు కోరారు.